మిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్ 3వ వార్డు డివిజన్లో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలని డిమాండ్ చేస్తూ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్లో SWM మిషన్కి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి సీతక్క పర్యటనను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు మరియు బీజేపీ నాయకుల మధ్యలో తోపులాట జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎడారిలో పర్వతాపూర్ కాలనీ మధ్యలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని తరలించాలని అధికారులకు వినతి పత్రాలు పలుమార్లు నిరసన వ్యక్తం చేసినా పట్టించుకొని అధికార పార్టీ మరియు అధికారులు ఈరోజు అదే డంపింగ్ యార్డ్ను SWM పేరిట డెవలప్మెంట్ చేయడం అనేది ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం. ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా వెంకటరమణ హిల్స్, సాయి ప్రియ, సాయి ఐశ్వర్య, సత్యనారాయణపురం, శ్రీనివాస హిల్స్ కాలనీలు మరియు పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ గ్రామ ప్రజలు ఉన్న ప్రాంతాలలో తీవ్రమైన దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా డంపింగ్ యార్డ్ వలన అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితం కావడం, ఆ నీటి వలన చర్మ వ్యాధులు రావడం వలన చుట్టూ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ సమస్యలపై పలుమార్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన వారిపై అక్రమ కేసు నమోదు చేసిన ప్రభుత్వాలు మారినా కానీ ప్రజల సమస్యను తీర్చకపోవడం సిగ్గుచేటు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఈ డంపింగ్ యార్డ్ తరలించేందుకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ PMC ఈస్ట్ అధ్యక్షులు జమ్మల ప్రభాకర్ రెడ్డి, BJYM రాష్ట్ర నాయకులు కన్నబోయిన రామయాదవ్, సీనియర్ నాయకులు గీతారాం, మల్లారెడ్డి, ప్రభాకర్, రామారావు, ఉగ్రసేనారెడ్డి, పవన్ గౌడ్, హరీష్ యాదవ్, మోహన్ యాదవ్, యువ మోర్చా నాయకులు, మహిళ మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్తున్నా పొమ్మని అయిపోయింది, మీ స్లోన్స్ ఇచ్చారు, అయిపోయింది పొమ్మని చెప్తాను. ఇప్పుడు నేను లేదంటే మళ్ళీ వెళ్ళి కలవండి, నువ్వు ఇచ్చుకోండి, నాయకులు ఉంటారు, నాయకుల ద్వారా వెళ్ళండి. పవన్ ఇప్పుడు వీలు కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ వీలు కాదు. ఇప్పుడు ఇష్ట కానీ మా ఇష్టం పుడకలు మొన్న పోయి పోవచ్చు కదా. ఇదమ్మా పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇదమ్మా రిప్రజెంటేటివ్ ద్వారా పోయవచ్చు కదా. ఇప్పుడు వీలు కాదమ్మా, మాట వీలు కాదు. పవన్ టైమే చేయగలరు, ఇంతగా ఇప్పించుకోవద్దు ప్లీజ్. ఎట్లా చేస్తున్నా నాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి, నీకు ఇబ్బంది వెళ్ళిపోండి ప్లీజ్. ఇప్పుడే చెప్తున్నా, ఈ డంపింగ్ యార్డ్ ని ఏదైతే జనావాసాల మధ్యలో ఏర్పాటు చేశారో మీరు చూడొచ్చు ఇక్కడ. సాయి ప్రియ కాలనీ, వెంకటరమణ హిల్స్ కాలనీ, సాయేశ్వర్య, పర్వతాపూర్ విలేజ్ లో అందరూ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. వీటి వల్ల అందరికీ అంటూ రోగాలు, గ్రౌండ్ వాటర్ అందులో కలుస్తుందని చెప్పి వివిధ రకాల విధంగా మేము అందరం కూడా ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఉన్న పాత మేయర్, ఎక్స్ మేయర్ ఇక్కడ 2-3 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేసి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మొన్న కూడా ఇక్కడ ధర్నా చేస్తాం. ఇక్కడ వెంటనే డంపింగ్ తరలించాలి, ప్రజలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి ఈరోజు ఇక్కడ శాంతియుత నిరసన చేయడానికి మినిస్టర్ గారికి తెలియడానికి ఇక్కడికి వచ్చాము. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, ఇంతమందికి BRS లో నాయకులే ఈ రోజు కాంగ్రెస్ జాయిన్ అయ్యి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినతి చేస్తున్నారు ఏంటంటే వెంటనే పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డంపింగ్ అనేది వెంటనే తరలించాలి. తరలించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడి నుంచి ఓవర్ వెళ్ళారు. మినిస్టర్ కానీ ఇప్పుడు మేము కలవాలి, పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ గమనించాలి, డంపింగ్ యార్డ్ అనేది ఊరు అవతల ఉండాలి. బోడుపల్లి కార్పొరేషన్ కానీ, జోహర్ నగర్ లో కానీ ప్రతి దగ్గర కూడా అన్ని ఊరు అవతల డంపింగ్ యార్డ్. కేవలం పర్వతాపూర్ లో మాత్రం ఆ రోజు ఉన్న మాజీ ఎమ్మెల్యే కావాలని చెప్పి పబ్లిక్ మీద కోపంతో ఈ రోజు మనకి ఇలా డంపింగ్ యార్డ్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.